హలో. 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 యా. ఏవో నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఏంటి నువ్వు కొన్ని ప్రశ్నలు అడుగుతావా? లాజిక్ ప్రశ్నలు. ఏంటి లాజిక్ ప్రశ్నలా? అవును. ఆ, అడుగు అయితే నేను చెప్పేస్తాను. చెప్తావా? యా, బాగా చెప్తాను నేను. అయితే చూసుకో. ఉమ్, ఒక చెరువులో ఒక అమ్మాయి ఒక డ్రెస్ ఉతికి ఎండలో ఆరబెట్టగా ఏంటి ఒక చెరువులో ఒక అమ్మాయి డ్రెస్ ఉతికి ఎండలో ఆరబెట్టగా అది 10 నిమిషాల్లో ఎండింది. అంటే ఆ డ్రెస్ అనేది 10 నిమిషాల్లో ఎండింది. ఓ అయితే 10 డ్రెస్సులు ఎండడానికి ఎన్ని నిమిషాలు పడుతుంది చెప్పు. అంటే ఒక డ్రెస్ ఎండడానికి 10 నిమిషాలు పట్టింది. 10 డ్రెస్సులు ఎండడానికి ఎన్ని నిమిషాలు పడతాయి? అంతే కదా ప్రశ్న. ఏవో చెప్పు. 10 డ్రెస్సులు ఎండడానికి 100 నిమిషాలు పడతాయి. అంతే కదా? నీ బంద. ఆ, మరి ఇంకెన్ని నిమిషాలు పడతాయి? ఒక డ్రెస్ ఎండడానికి 10 నిమిషాలు పడితే ఒక డ్రెస్ ఎండడానికి 10 నిమిషాలు పడితే 10 డ్రెస్సులు ఎండడానికి కూడా 10 నిమిషాలే పడుతుందిరా. ఓ 10 డ్రెస్సులు ఎండడానికి కూడా 10 నిమిషాలే పడుతుందా? అవును. ఏవో ఓ, మంచి లాజిక్ ప్రశ్న అడుగు. అలాంటిది ఇంకా ఏవైనా ప్రశ్నలు ఉంటే అడగొచ్చు కదా. దీపావళి రోజు దీపావళి రోజు 20 దీపాలు వెలుగుతూ ఉన్నాయి. దీపావళి రోజు 20 దీపాలు వెలుగుతూ ఉన్నాయి. అవును. అయితే దాంట్లో 7 దీపాలు ఆరిపోయాయి. దాంట్లో 7 దీపాలు ఆరిపోయాయి. 7 దీపాలు ఆరిపోయాయి. అయితే మొత్తం ఎన్ని? అయితే మొత్తం నేను కనుక్కోవాలి కదా. 7 దీపాలు ఆరిపోతే ఇంకా 13 దీపాలు ఉంటాయి. అదే కదా కరెక్ట్ ఆన్సరేనా? కాదు, రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సరా? నేను ఏమడగాను నీకు? ఏమడుగు? మొత్తం అడుగు. మొత్తం 7 దీపాలు ఉంటాయి. మొత్తం 20 దీపాలు ఉంటాయి. రైటే, మంచి లాజిక్ ప్రశ్న అడుగు. ఇంకో ఒక అబ్బాయి ఒక అబ్బాయి స్కూల్కి వెళ్ళి స్కూల్కి వెళ్ళి బాగా చదివి బాగా చదివి మీద నుంచి అదే పైనుంచి 10వ ర్యాంక్ సంపాదించాడు. అంటే మొదటి నుంచి పైనుంచి 10వ ర్యాంక్ సంపాదించాడు. అదేవిధంగా అదేవిధంగా కింద నుంచి అదే కింద నుంచి 11వ ర్యాంక్ సంపాదించాడు. అంటే మీద నుంచి 10వ ర్యాంక్ సంపాదించాడు, కింద నుంచి 11వ ర్యాంక్ సంపాదించాడు. అవును. మొత్తం మా క్లాస్లో ఎంతమంది ఉంటారు? ఆ క్లాసులో మొత్తం ఎంతమంది ఉంటారు అంతేనా? 10 ఉన్న 11 21 మంది ఉంటారు. కాదు. కాదా? మరి ఇంకా చెప్పు ఆన్సర్ ఏంటి, నీకే తెలిసి ఉంటుంది. అది కూడా తెలియదా? ఏమి నేను ఆలోచించలేదు. నీకు అందుకే బుర్ర లేదు. అవును కదా. ఓకే. మొత్తం 20 మంది ఉంటారు. 20 మందా? అదేలా? మీద నుంచి 10%, కింద నుంచి 11% ఒకటే కదా. అవును కదా. పైనుంచి 10% కింద నుంచి 11% ఇద్దరు ఒకటే కాబట్టి ఒకటి తీసివేసేవాళ్ళు మొత్తం కలిపి. అంతేనా? ఒరే పంది. పని అంటే పెట్టినాను. కాదు, పంది గురించి చెప్తున్నాను. చెప్పు. ఒక అడవిలో ఒక పంది ముందు ఒక పంది ఉంది. ఒక పంది ముందు ఒక పంది ఉంది. ఆ పంది వెనకాల నువ్వు ఉన్నావు. నేను ఎక్కడ ఉంటాను? ప్రశ్న సరిగ్గా అడుగు. ఒక అడవిలో పంది ఉంది, పంది వెనకాల కూడా పంది ఉంది. ఒక అడవిలో పంది ఉంది, ఆ పంది ముందు ఒక పంది ఉంది, ఆ పంది వెనకాల ఇంకో పంది ఉంది. ఓకే. మొత్తం ఎన్ని పందులు? మొత్తం ఎన్ని పందులు అంతేనా? మొత్తం ఎన్ని పందులు అంటే 1 2 3 పందులు. రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సరా? ఎలా? ఎందుకు రాంగ్ ఆన్సర్? ఎందుకంటే ఒక పంది వెనకాల ఇంకో పంది ఉంది, ఆ పంది ముందే ఇంకో పంది ఉంది. ఒక పంది ఉంది, ఆ పంది వెనకాల ఒక పంది ఉంది, ఆ పంది ముందు ఇంకో పంది ఉంది. రైటే. మొత్తం ఎన్ని అవుతాయి? 2 అవుతాయి. అంతే కదా? మంచిగా చెప్పు. ఇంకో ప్రశ్న అడగాలి. ఒక సమోసా షాప్లో కొంతమంది మనుషులు, కొంతమంది సమోసాలు ఉన్నాయి. ఒక సమోసా షాప్లో కొంతమంది మనుషులు ఉన్నారు, కొన్ని సమోసాలు ఉన్నాయి. ఓకే. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క సమోసా తింటే ఒక్కొక్క సమోసా తింటే ఒక సమోసా మిగిలిపోతుంది. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క సమోసా తింటే ఒక సమోసా మిగిలిపోతుంది. ఓకే, నెక్స్ట్. ఒక్కొక్క మనిషి 2 సమోసాలు తింటే అది 2 సమోసాలు తింటే ఒక మనిషి మిగిలిపోతాడు. అంటే ఒక్కొక్క మనిషి 2 సమోసాలు తింటే ఒక మనిషి మిగిలిపోతాడు. అయితే సమోసాలు ఎన్ని, మనుషులు ఎంతమంది చెప్పు. అంటే సమోసాలు ఎన్ని ఉన్నాయి, మనుషులు ఎంతమంది ఉన్నారు చెప్పాలి. అంతేనా? చెప్పు. సరిగ్గా తెలియడం లేదు, నువ్వే చెప్పు ఆన్సర్. చెప్తాను. ఓకే. సమోసాలు 4. ఓకే, వెరీ గుడ్. మనుషులు మనుష్యులు 3. ముగ్గురు.
సమోసాలు 4 మనుషులు 3. సమోసాలు 4 మనుషులు 3. ముగ్గురు మనుషులు 3 సమోసాలు తింటే ఒక సమోసా మిగులుతుంది. ముగ్గురులోన 2 వేసి తింటే ఒక మనిషి మిగిలిపోతాడు. వావ్ సూపర్, మంచి లాజిక్ ప్రశ్న అడిగావు. థ్యాంక్ యూ చెప్పు. ఓకే థ్యాంక్ యూ, మంచి బాగా అడిగావు.